హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో బడ్జెట్లో బెస్ట్ లుక్స్, పర్ఫార్మెన్స్ అండ్ పవర్తో కూడి ఉన్న టాప్ 5 160cc బైక్స్ గురించి అయితే చెప్పుకుందాం. 160cc బైక్స్ అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది. దానికన్నా మార్కెట్లో బోలెడు ఉన్నాయి, ఆ ఉన్నవన్నీ కూడా బాగున్నాయి. సో ఈరోజు మీ కన్ఫ్యూజన్ని పాలద్రోలి ఏ 160cc బైక్ మీకు సూటబుల్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఏ బైక్ అయినా కానీ కొనే ముందు మీ రిక్వైర్మెంట్స్ అండ్ మీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకోండి. అలానే ఒక బైక్ కొనే ముందు మినిమం ఒక 1 మంత్ టైం తీసుకుని అన్ని బైక్స్ని చూడండి. అలా అయితే ఒక క్లారిటీ వస్తుంది, తర్వాతే రిగ్రెట్ అయ్యే అవకాశం ఉండదు. ఇక 160cc బైక్స్ విషయానికి వస్తే ఇవి అన్నిట్లో మీడియంగా ఉంటాయి. 150cc బైక్స్తో కంపేర్ చేస్తే ఒక్క 10cc కదా, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అని అనుకోవద్దు. పవర్, లుక్స్, ఫీచర్స్ అన్నిట్లో బెటర్గానే ఉంటుంది. అలాగే కాస్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బేసికలీ అందరూ బయట ఎక్కువగా 150cc బైక్స్ని వాడుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ నాది కూడా 150cc బైకే, N150నే. కనుక కాస్త కొత్తగా పవర్ఫుల్గా ఉంటూ డీసెంట్ మైలేజ్ ఇచ్చే బైక్ని కోరుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి 160cc బైక్ వైపు అయితే వస్తూ ఉంటారు. సో 160cc బైక్లో టాప్ 5 బైక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. చెప్పే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. టాప్ 5 160cc బైక్స్లో నెంబర్ 5 హోండా యూనికార్న్ 160cc అండ్ హోండా SP 160cc. ఈ రెండు బైక్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. 160cc సెగ్మెంట్లో బడ్జెట్లో అరౌండ్ 55 మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ రెండింటి గురించి అయితే చెప్పొచ్చు. మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 13.1 హార్స్ పవర్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా ఆల్మోస్ట్ ఓకే పవర్ అయితే ఉంటుంది. టాప్ పవర్ చూసుకుంటే SP 160ccలో 14.8 Nm, యూనికార్న్లో వచ్చేసరికి 14.6గా ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇక SP 160ccలో డబుల్ డిస్క్ వేరియంట్తో లభించక యూనికార్న్ 160 సింగిల్ డిస్క్ వేరియంట్ మాత్రమే అవైలబుల్ అయితే ఉంది. కానీ ఈ SP 160లో సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇస్తే యూనికార్న్ 160లో సెల్ఫ్ స్టార్ట్ విత్ కిక్ రాడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ రెండు బైక్స్ కూడా అరౌండ్ 1,50,000 to 50,000 మధ్యలో అయితే లభిస్తాయి. ఎవరైతే ఎక్కువ మైలేజ్తో తక్కువ బడ్జెట్లో లుక్స్, ఫీచర్స్, బ్రేక్స్తో పెద్ద పని లేదు అనుకుంటే ఈ బైక్స్ని కన్సిడర్ చేయొచ్చు. ముఖ్యంగా యూత్ కాకుండా కాస్త పెద్దవాళ్ళకి ఈ బైక్ అయితే చాలా సూటబుల్ అని చెప్పి నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V. ఇందులో 2 బైక్స్ అయితే ఉన్నాయి. హీరో ఎక్స్ట్రీమ్ 160R 2V కూడా ఉంటుంది, బట్ నేనైతే 160R 4V గురించి చెప్పబోతున్నా. ఈ బైక్ విషయానికి వస్తే లుక్స్ పరంగా అల్ట్రా మోడర్న్గా ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో బోత్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్స్తో 145 kg టర్బో వెయిట్ని కలిగి ఉండి 12 లీటర్ పెట్రోల్ ట్యాంక్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సిస్టమ్ అయితే కలిగి ఉంటుంది. 16.6 హార్స్ పవర్ని 14.4 Nm టార్క్ పవర్తో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తూ అరౌండ్ 50 మైలేజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,70,000 వరకు అయితే ఉంటుంది. మంచి లుక్స్, పెర్ఫార్మెన్స్, డీసెంట్ మైలేజ్ కావాలి అనుకుంటే దీన్ని కన్సిడర్ అయితే చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 N160. ఈ 160cc సెగ్మెంట్లో నా ఫేవరెట్ బైక్ వచ్చేసరికి ఈ N160నే. ఎందుకు అంటే లుక్స్ అల్ట్రా మోడర్న్గా ఉంటాయి. సింగిల్ సీట్ వేరియంట్తో కూడా ఫ్యామిలీకి సూటబుల్గా ఉంటుంది. బడ్జెట్ పరంగా చూసుకున్నా కానీ మిగతా బైక్స్ కంటే బెటర్గా ఉంటుంది. పవర్ డీసెంట్గా ఉండి మైలేజ్ అయితే అరౌండ్ 50 వరకు వస్తుంది. అదర్ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఇంప్రెసివ్గానే ఉంటాయి. ఒకవేళ N150 తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్ ఇష్యూ లేదు అనుకుంటే ఒకసారి N160ని కూడా చూడండి. 14 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో 154 kg టర్బో వెయిట్తో కలిగి ఉండి కాస్త హెవీగానే కనిపిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ 31 mm, ట్రేడ్ సస్పెన్షన్ వచ్చేసరికి మోనోషాక్ అబ్జర్వర్ విత్ నైట్రాక్స్ అంట. నాకు ఎగ్జాక్ట్గా ఏంటనే తెలియదు, బట్ చాలా సూపర్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. డ్యూయల్ ఛానల్ ABSతో చాలా సేఫ్ రైడ్ని, అలాగే 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్తో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ని కలిగి 15.6 హార్స్ పవర్ని 14.6 టార్క్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్గా ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. ఆల్రౌండర్ బైక్ ఇన్ 160cc సెగ్మెంట్ అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పి మీ టైంని వేస్ట్ తెలుసుకోలేదు. ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్లో చెప్పండి, సెపరేట్ వీడియో అయితే ఈ బైక్ పైన చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 2 NS 160. ఈ బైక్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పొచ్చు. అంటే అర్థం చేసుకోండి, ఈ బైక్ ఎలా ఉంటుందో. మీరు కనుక ఒక పవర్ఫుల్, అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్ని 160cc సెగ్మెంట్లో కోరుకుంటే కనుక బ్లైండ్గా NS 160 తీసేసుకోవచ్చు. ఇందులో మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ రాడ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో డ్యూయల్ ఛానల్ ABS విత్ డ్యూయల్ ఛానల్
డిస్క్ని ఇస్తూ 2 రకాల ఫీచర్స్ని అందిస్తున్నారు. ఇక లుక్ పరంగా చూసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉండి బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. బజాజ్ బైక్స్లో బిల్డ్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో కొత్తగా చెప్పనవసరం అయితే లేదు. ఇక పవర్ విషయానికి వస్తే 17.2 హార్స్ పవర్ని 14.6 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక బైక్ వెయిట్ చూసుకుంటే 152 కిలోస్ వరకు అయితే ఉంటుంది. 12 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. 12 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అనేది మోస్ట్లీ కామన్గా ఎక్కువ బైక్స్లో అయితే ఉంటుంది. N160లో మాత్రం 14 లీటర్ అయితే ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే 40 నుండి 45 వరకు అయితే ఇది ఇస్తుంది. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ బైక్ ప్రైస్ కూడా కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్ వచ్చేసరికి అరౌండ్ 1.8 లాక్ 1,80,000 వరకు అయితే ఉంటుంది. ఒక మంచి పవర్ఫుల్ అగ్రెసివ్ లుక్ ఉన్న బైక్ కావాలి అనుకుంటే NS 160 పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 టాప్ 1 TVS Apache RTR 160 4V. ఒక మంచి అదిరిపోయే లుక్స్తో నడిపితే అద్భుతమైన రైడింగ్ ఫీల్ని ఇచ్చే ఒక రేసింగ్ టైప్ బైక్ 160cc సెగ్మెంట్లో కావాలి అనుకుంటే ఈ TVS Apache RTR 160 4V మీకోసమే. బడ్జెట్ ఇష్యూ కాదు, డీసెంట్ మైలేజ్ ఉంటే చాలు అని అనుకుంటే కనుక బ్లైండ్గా ఈ బైక్ని పర్చేస్ చేయండి. 160cc సెగ్మెంట్లో హయ్యెస్ట్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్. 17.55 హార్స్ పవర్ని ఇస్తూ 14.73 Nm టార్క్ పవర్ని అయితే ఈ బైక్ అందిస్తుంది. అండ్ ఇందులో అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లీవర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదిరిపోయింది కదా. డ్యూయల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ డిస్క్ని అందిస్తున్నారు. ఫ్రంట్ సైడ్ USB ఫోక్స్, బ్యాక్ సైడ్ మోనోషాక్ అబ్జర్బర్ అయితే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇందులో నాకు బాగా నచ్చింది బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్ డిస్ప్లే అండ్ 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉండి 145 kg కెర్బ్ వెయిట్ని అయితే కలిగి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే సేమ్ NS 160 లానే 40 నుంచి 45 వరకు అయితే ఇస్తుంది. కానీ ప్రైస్ విషయంలో మాత్రం కంపేర్ టు NS 160 ఇది కాస్త తక్కువనే చెప్పొచ్చు. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,75,000 వరకు అయితే ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు చెప్పిన బైక్స్ యొక్క ప్రైజెస్ ఎగ్జాక్ట్గా అయితే ఉండవు. కాబట్టి మీకు దగ్గరున్న సర్వీస్ సెంటర్ కాల్ చేసి కనుక్కుంటే ఇంకా మంచిది. ఇక ఇవి టాప్ 5 160cc బైక్స్. మీ రిక్వైర్మెంట్స్ బట్టి, బడ్జెట్ని బట్టి, లుక్స్ని చూసి డిసైడ్ అవ్వండి. నాకైతే చివరిగా చెప్పిన N160, NS 160, RTR 160 4V ఈ 3 కూడా బాగా నచ్చాయి. మరి మీకు 160ccలో ఏది ఫేవరెట్, ఏ బైక్ బాగా నచ్చింది అనేది కామెంట్స్లో అయితే తెలుపడం మర్చిపోవద్దు. అలానే నెక్స్ట్ వీడియోలో ద బెస్ట్ 150cc బైక్స్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. కానీ వెళ్ళే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త బ్రదర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.